నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే iQOO Z6 4G 44 వాట్స్ స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై ఫస్ట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంది కాదంటలేను, ఎక్కడ బిస్కెట్ అవుతుందంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. హైలైట్స్ అయితే మీకు అందరికి తెలిసింది ఆల్రెడీ, స్పెక్స్ రివ్యూ చూడకపోతే ఇట్లా హైలైట్స్ ఒకసారి మీకు మనొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది, 44 వాట్స్ ఛార్జర్ అన్నమాట. సో ఛార్జింగ్ చేసే వాళ్ళకి 50 మినిట్స్ 0 to 100% ఛార్జింగ్ అయిపోతుంది. ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది, 8GB ర్యామ్ అండ్ ప్లస్ 8GB వేరియంట్కి అయితే ఇక్కడ డైరెక్ట్ మెన్షన్ చేసి వర్చువల్ ర్యామ్ వస్తుంది అనమాట. సో చూద్దాం ప్రైస్ ఎంత అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే అఫీషియల్ iQOO వెబ్సైట్లో చూసుకుంటే 14,000 ఉంది. అమెజాన్లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అక్కడ కూడా 14,000 ఉంది. పెద్దగా ఫరకే, ఆఫర్ గిఫర్లు ఏమైనా ఇస్తారంటే అమెజాన్లో మీకు కూపాన్స్ అప్లై ఏమైనా చేసుకోవచ్చు, ఇక్కడ యాడప్ చేసుకొని మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. కమింగ్ టు పోర్ట్స్, కనెక్టివిటీ గురించి అవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో పోర్ట్ చూసుకుంటే 3.5 జాక్ వస్తుంది అండ్ ఐ థింక్ మైక్ డ్యూయల్ మైక్స్ వస్తున్నాయని కూడా టైప్ సి పోర్ట్ వస్తుంది, సింగిల్ స్పీకర్ వస్తుంది అనమాట స్మార్ట్ ఫోన్కి. సో పర్వాలేదు, ఏదో కూడా అడ్జస్ట్మెంట్ కానీ ఇక్కడ ఏంటంటే డ్రాప్ నాచ్ డిస్ప్లే వస్తుంది అండ్ రింగ్ డిజైన్స్ ఒకటి బాగున్నాయి అంతే, పెద్దగా నాకు ఎక్కువ అనిపించలే. డిస్ప్లే కూడా మంచిగా అనిపించింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే గైస్ ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలంటే ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఫోన్ ప్రైస్ తక్కువ ఉంటే, అది మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే గైస్ మీరు 15,000 16,000 పెడితే దీనికంటే మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ ఉంది, సేమ్ ఇదే బ్రాండ్లో ఒక 2-3 వేలు ఎక్స్ట్రా పెడితే దీనికంటే కొంచెం బెటర్ ఫీచర్స్, బెటర్ ఆప్షన్స్ కొన్ని దాంట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు 10,000 నుంచి 15,000 మధ్యలో మీకు 5G స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తున్నాయి మ్యాక్సిమం. ఒక్కోసారి మీరు గమనిస్తే ఇట్లా కొత్త మొబైల్స్ పాతవి కావు. సో వీళ్ళు ఈ ఇయర్ లాంచ్ చేసి కూడా వీళ్ళు ఆగం పట్టించినట్టు అయిపోయి 60 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు, 90 Hz రిఫ్రెష్ రేట్ కాదు. ఇక్కడ ఏం చేసిరంటే తెలివిగా 128GB ర్యామ్ ఇచ్చారు అనమాట. సో అది బిస్కెట్ కాకుండా ఇది బ్యాలెన్స్ చేయడానికి అనమాట. సో అది అర్థమైపోయిందా మీ అందరికీ. సో నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ చూసుకుంటే చాలా ఇచ్చారు, 3 వేరియంట్స్ ఇచ్చారన్నమాట. సో నేనైతే 6GB వేరియంట్ 8GB వేరియంట్ తీసుకోవద్దనేసి అంటాను, ఎందుకంటే దాని బదులు మీరు బెటర్ స్మార్ట్ ఫోన్ వస్తుంది మీకు అట్లనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనుక్కోవాలంటే సింపుల్గా 2-3 విషయాలు ఉన్నాయి ఎక్కువ లేవు. ఒకటి బ్యాక్ డిజైన్ అనమాట, ఇక్కడ 2 సర్కిల్ డిజైన్, 2 కెమెరా సర్కిల్ డిజైన్స్ ఒకటి అండ్ డిస్ప్లే. తర్వాత ఈ ప్రైస్ కేటగిరీలో 128GB ఐ థింక్ నాకు తెలిసి ఎవరు ఇస్తలేరు, AMOLED డిస్ప్లే వస్తుంది అండ్ 44 వాట్స్ ఛార్జర్ అనమాట. ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి అండ్ గేమింగ్ జర బ్యాలెన్స్డ్ ఉంటుంది iQOO ఏంటంటే గేమింగ్ జర బాగుంటుంది. ఇది ఒక పాయింట్స్ అనమాట. బిస్కెట్ ఏం చేస్తుందంటే పోయి ఇక్కడ ఫన్ టచ్ ఓఎస్ వస్తుంది అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే పోయి బోల్డ్ వేల్ ఇస్తారు. సో బోల్డ్ వేల్ అన్ఇన్స్టాల్ చేసుకుంటూ కూర్చోవాలి, లేకపోతే డిజేబుల్ చేసుకుంటూ కూర్చోవాలి మీరు, అది మెయిన్ పాయింట్ అనమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇలా Android 12తో పాటు వస్తుంది, కొన్ని ఫీచర్స్ దీంట్లో మంచిగా ఉన్నాయి అన్నమాట. Android 12 సెక్యూరిటీ పర్పస్ అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి, అదొక ఆప్షన్ అవి. సో ఓవరాల్ చూసుకుంటే నేనైతే 50-50 ఛాన్సెస్ అనమాట. ఇది 11-12 వేల ప్రైస్ కేటగిరీలో వస్తే పర్చేస్ చేసుకోమంటాను. 13,000 కొంచెం ఆలోచించాను కానీ స్టిల్ ఈ ప్రైస్కి అయితే 14,000 అయితే వద్దనేసి అంటే ఇంకా 2,000 మీరు యాడప్ చేస్తే iQOO Z6 5G వేరియంట్ వస్తుంది. సో అది తీసుకోవచ్చు మీరు, అదొక ఆప్షన్. మళ్ళీ సేమ్ బ్రాండ్లకే చెప్తున్నా, వేరే బ్రాండ్ కూడా కాదు బై. ముందే చెప్తున్నా iQOO Z6 5G వేరియంట్ కూడా ఉంది, అది కూడా ఒక మంచి ఆప్షనే. ఇదే బ్రాండ్లో చెప్తున్నా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. సో అది ఇది నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 ఇయర్లో రిప్లై ట్రై చేస్తాను బై. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నేను ఈ వీడియో చూస్తున్న బై టైం పడుతుంది అండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపించింది అంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి, 2 పనులపై. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.